హాయ్ అండి. ముంగిట్లో మొగ్గులు. ఈరోజు ఇంకో కథ చెప్పుకుందాం. స్నేహం అనే దాని గురించి. అనగనగా రామాపురంలో ఒక పల్లెటూరు ఉంది. ఆ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో లలిత, రాజు మంచి స్నేహితుడు. ఒకనాడు ఆ ఊర్లో పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడు సోము అనే పిల్లవాడు అక్కడున్న పిల్లలతో, ఒరే, మన ఊరి చివరి పెద్ద బంగ్లా పక్కన ఉన్న పెద్ద పూల చెట్టులోంచి ఒక పువ్వుని ఈరోజు రాత్రికి గనక వెళ్ళి తెంపుకొస్తే వాళ్ళకి నేను 10 నెమలికలు ఇస్తాను అని చెప్పాడు. రాజుకి నెమలికలంటే చాలా ఇష్టం. కానీ వాడికి చీకటంటే మాత్రం చాలా భయం. అందులోనే ఆ రోజున అమావాస్య కూడా. కానీ ఒకేసారి 10 నెమలికలు వస్తాయనేసరికి వాడికి చాలా ఆశ పుట్టింది. దాంతో వాడు, నేను ఎలాగైనా సరే ఈ రాత్రికి అక్కడికి వెళ్ళి ఆ పువ్వుని తీసుకొచ్చి నీకు చూపిస్తాను అని సోముతో పందెం కాశాడు. ఈ విషయం లలితకి తెలిసింది. లలిత చాలా ధైర్యవంతురాలు. ఆమె ఒక టార్చ్ లైట్ని తీసుకుని ఆ రోజు రాత్రి రాజు వెంట తన పెద్ద బంగ్లాకి బయలుదేరింది. ఇద్దరూ కలిసి ఇంక బంగ్లాను సమీపిస్తుండగా చీకట్లో రాజు కాలికి ఏదో తగిలినట్లు అనిపించింది. వెంటనే రాజు భయపడి గట్టిగా దెయ్యం దెయ్యం అని అరిచాడు. అప్పుడు లలిత, భయపడకు రాజు, నా దగ్గర టార్చ్ లైట్ ఉంది కదా, అదేమిటో చూద్దాం, ఆగు ఒక నిమిషం అంటూ అటువైపుకు టార్చ్ లైట్ వేసింది. చూస్తే అక్కడ ఒక చిన్న కుందేలు భయంగా రాజుకేసి చూస్తూ ఉన్నది. అమ్మయ్య అనుకుని ఇద్దరు ముందుకు నడిచారు. బంగ్లా వచ్చేసింది. కానీ రాజుకు మాత్రం మనసులో ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. అవన్నీ దెయ్యాలే అనిపిస్తున్నాయి. చాలా భయం వేస్తుంది. బంగ్లా గేటు తీసేసరికి రాజు ఏ పని చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు లలిత తన పెద్ద పూల చెట్టు పైకెక్కి ఓ పువ్వును కోసుకు వచ్చింది. ఇద్దరూ చాలా ఆనందపడ్డారు. పువ్వును తీసుకుని వెనక్కి తిరిగారు. కానీ రాజుకు మాత్రం భయం తగ్గలేదు. కటిక చీకటి దారి మధ్యలో ఏదేదో కనిపిస్తుంది. మినుగు పురుగులు తిరుగుతూ ఉన్నాయి. ఏవేవో గుర్తుకు వస్తున్నాయి. రాజు అలా భయపడుతుండగానే వాళ్ళిద్దరూ ఊరు చేరుకున్నారు. లలిత రాజుకి పువ్వు ఇచ్చేసింది. టాటా చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా పొద్దున్నే చెట్టు దగ్గర రాజు కోసం పిల్లలంతా ఎదురు చూస్తున్నారు. రాజు ఆ పువ్వుని తీసుకెళ్ళి సోముకి ఇచ్చాడు. కానీ సోము మాట నిలుపుకోలేదని 10 నెమలికలు ఇవ్వలేదు రాజుకి. రాత్రి నువ్వు లలితని తోడు తీసుకెళ్ళి ఈ పువ్వుని తీసుకువచ్చావు, లేకపోతే నీకు ఒక్కడికే అంత ధైర్యం ఎక్కడిది బాబు అని సోము రాజుని ఎగతాళి చేశాడు. రాజు ఒప్పుకోలేదు. తనొక్కడే వెళ్ళి వచ్చానని బుకాయించడం మొదలుపెట్టాడు. ఒకవేళ పువ్వు లలిత తోడు తీసుకుని పోకపోతే, అదిగో చూడు, లలిత అక్కడుంది, నువ్వు వెళ్ళి ఆమెను ఒక దెబ్బ కొట్టి రావాలి అంటూ మరో పందెం కాశాడు సోము. రాజుకి పందెం ఇష్టం లేదు. అయినా తను పందెంలో ఓడిపోతే అందరూ తను వెక్కిరిస్తారని అతను పోయి లలిత చెంప మీద ఒక దెబ్బ కొట్టాడు. దాంతో రాజు ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. సోము రాజుకి 10 నెమలికలు ఇచ్చేశాడు. రాజుకి నెమలికలు అయితే దొరికాయి. కానీ ఆ తర్వాత లలిత ఇక రాజు ముఖం చూడలేదు. బంగారం లాంటి వాళ్ళ స్నేహం ఒక పనికిమాలిన పందెం కారణంగా చెడిపోయింది.